తదుపరి మా మండల విద్యాశాఖ అధికారి గౌరవనీయులు చలప సార్ గారిని వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు వెన్నవాడ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి చేసి సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి తల్లిదండ్రులకు, ఇతర పాఠశాలల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా ఆశీస్సులు, పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మామూలుగా గవర్నమెంట్ పాఠశాలల్లో వార్షికోత్సవాలు జరపడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది, చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. అదే ప్రైవేట్ పాఠశాలలు అయితే వాళ్ళు చాలా సులభంగా చేసేస్తారు. దానికి పార్టిసిపేషన్ ఎవరి ద్వారా ఉంటుందంటే తల్లిదండ్రుల నుంచే ఉంటుంది. వాళ్ళు ప్రతి విద్యార్థి నుంచి ఆర్థికంగా కొంత వసూలు చేసుకుంటారు. ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చాలా గ్రాండ్గా కూడా చేస్తారు. కానీ ఆ యొక్క ప్రైవేటు పాఠశాలలకు తీసిపోకుండా ఎంతో శ్రమ కోర్చి వెన్నవాడ గ్రామాన్నంతా ఇక్కడికి తీసుకొని వచ్చి వారి పాఠశాల వార్షికోత్సవాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులిద్దరికీ కూడా అభినందనీయులు. ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలకి మనం కేవలం ఇంగ్లీష్ కోసమే పంపిస్తున్నాం. అక్కడ ఇంగ్లీష్ చదువు ఉంటుంది. అదే ఇంగ్లీషు ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు, 1వ తరగతి విద్యార్థుల నుంచి ప్రతి ఒక్క విద్యార్థి ఇంగ్లీష్లో వారి యొక్క ప్రావీణ్యాన్ని మనకు చూపించారు, ఎంతో చక్కగా చూపించారు. ఇక్కడి నుంచి ఈ గ్రామం నుంచి ఎంతోమంది పిల్లలు వ్యానుల ద్వారా ఎంతో శ్రమకు వచ్చి ఆత్మకూరు పట్టణానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆత్మకూరు పట్టణానికి వెళ్తూ ఉన్నారు. శ్రమకు శ్రమ, తర్వాత డబ్బులకు డబ్బులు ఖర్చు అన్నీ ఉన్నాయి. అన్నీ ఖర్చు పెట్టి తల్లిదండ్రులు ఎంతో శ్రమ కోర్చి వాళ్ళని పంపిస్తున్నారు. అదే విధమైనటువంటి అక్కడ ఏ విధమైనటువంటి చదువు ఉంటుందో దానికి ఎటువంటి తీసిపోకుండా ఈ పాఠశాల విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభను మన కళ్ళ ముందు చూపించారు. ఈ పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాలు తల్లిదండ్రులకు, సమాజానికి చూపించడం కోసమే ఈ యొక్క వార్షికోత్సవం వేదికగా తీసుకోవడం జరిగింది. అందుకు ఆ యొక్క ఉపాధ్యాయులందరినీ కూడా ఉపాధ్యాయులు ఇద్దరు చాలా శ్రమకు వచ్చి వారి యొక్క పిల్లల్ని అన్ని రంగాలలో, అన్ని అంశాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించడం కోసం ఎంతో ప్రతిరోజు పాటుపడుతూ వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అనేక పోటీ పరీక్షలలో కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇందాక మనకు చెప్పడం జరిగింది, భగవద్గీత శ్లోకాలకు చెందినటువంటి పోటీలో ఈ పాఠశాల విద్యార్థులు ప్రైజులు పొందడం జరిగింది. అలాగే ఇంగ్లీష్లో విభా ప్రోగ్రాంలో ఈ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రైజులు సంపాదించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మిగిలిన ప్రైవేట్ పాఠశాలతో పోటీగానే జరుగుతూ ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నది ఇక్కడ లేనిది ఏం లేదు. ఇక్కడ కూడా అదే స్థాయిలో విద్య అందించడం జరుగుతున్నది. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ 5 తరగతులు, 2 టీచర్లు, అదొకటే మనకు లోపంగా కనిపిస్తుంది. 2 అయినప్పటికీ, 5 తరగతులు అయినప్పటికీ, 31 మంది పిల్లలు అయినప్పటికీ ఏ పిల్లవాడిని వదిలిపెట్టకుండా, ఏ పిల్లవాడిని నిర్లక్ష్యం చేయకుండా, ఏ పిల్లవాడిని అకాడమిక్గా అంటే విద్యా ప్రమాణాలు వెనుకబడకుండా తీర్చిదిద్దుతూ వారి యొక్క భవిష్యత్తుని పునాది వేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి ఆ యొక్క ఉపాధ్యాయులకి మళ్ళీ అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మీరు తెలుసుకోవాలి, గమనించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు ఇంకా అభివృద్ధి సాధించాలి. రోజు రోజుకి స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉన్నదని చెప్పి మేము బాధపడుతూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలో ఏముంటుందిలే, ఏం చెప్తారులే అనేటువంటి ఇది. కానీ ఇప్పుడు చూడండి, ఈ పాఠశాలలో లేని సౌకర్యం లేదు. ప్రైవేటు పాఠశాలలతో సమానంగా ఈ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ల్యాబ్ ఉన్నది, స్మార్ట్ టీవీ ఉన్నది, అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి. కాకపోతే
ఇక్కడ ఒకటే ఒక లోపం ఇందాక వారి యొక్క నివేదికలో చెప్పడం జరిగింది. ప్రహరీ కూడా తొందరలోనే వారికి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తర్వాత మీరందరూ కూడా ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతూ మీ యొక్క పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్పించి ఈ పాఠశాలను ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. తదుపరి ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సోమవరపు భాస్కర్ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు వెన్నవాడ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి వెన్నుముక్కలైనటువంటి దాత శ్రీ కంచి పరమేశ్వర రెడ్డన్న గారికి, అదేవిధంగా జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుధీర్ సార్ గారికి, అదేవిధంగా సిఎంఓ గారు పెంచలే గారికి, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షుడు తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మా బాబాయ్ శ్రీ సోమారు పేనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్కు, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి చలపతి సార్ గారికి, అందరికీ పెద్దలు రవీంద్ర వాళ్ళ ఫాదర్ గారికి వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఇట్లా ఒక పాఠశాలలో వార్షికోత్సవం జరపాలంటే ఆ ఉపాధ్యాయుడు ముందు ఒక సంవత్సరం నుంచి తనను తాను ఎంతో మలుచుకోవాలి. నేను నా పిల్లల్ని ఈ విధంగా తయారు చేయాలి అని ఒక మంచి దృక్పథంతో ఇక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయులు గత సంవత్సరం కూడా జరిపారు. గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం పిల్లల్లో అన్ని రకాల నైపుణ్యాల్లో ప్రతి ఒక్కరిని అభివృద్ధి చెందిస్తూ చాలా బాగా కృషి చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి మా అందరి తరఫున ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది పిల్లలు ఉంటే ఈ 30 మంది పిల్లల్లో ఏ ఒక్క పిల్లాడు కూడా విద్యార్థి కూడా వెనకబాటు లేకుండా ప్రతి ఒక్కరిని మంచి స్థితిలో నిలిపినారు. కాబట్టి ఈ ఉపాధ్యాయులకి చాలా ధన్యవాదాలు. తర్వాత గ్రామంలో కూడా ఈ గ్రామం ఫస్ట్ నుంచి కూడా సూరన్న వాళ్ళు కూడా గట్టిగా ఇక్కడ పాఠశాల కోసం కృషి చేశారు. నేను కూడా అంతకుముందు గతంలో కూడా 2-3 మాటలు ఈ పాఠశాలను విజిట్ కూడా చేయడం జరిగింది. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా జిల్లా సమగ్ర శిక్షలో సీఎంఓగా ఉన్నప్పుడు కూడా ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా పిల్లలు యూపీ స్కూల్గా ఉన్నప్పుడు కూడా పిల్లలు బాగానే ఉన్నారు. కాలక్రమేణా ప్రైవేట్ పాఠశాలల వైపు మోజు రావటంతో ఒక్కొక్క పిల్లవాడిని ప్రైవేట్ పాఠశాలల వాళ్ళు ఆకర్షించడంతో కొంచెం యూపీ స్కూలు డౌన్ గ్రేడ్ అయింది. యూపీ స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్కు కూడా డౌన్ గ్రేడ్ అయింది. మరలా రవీంద్ర ఆధ్వర్యంలో ఈ పాఠశాల హై స్కూల్ స్థాయి చేరుకోవాలని ఆశిస్తూ, ఇంకా మీ తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలకు సహకరించి మీ విద్యార్థులందరినీ కూడా ఈ పాఠశాలలో చేర్పించినప్పుడు ఈ వెన్నవాడ పాఠశాలకు 3 కిలోమీటర్ల లోపల ఎక్కడ హై స్కూల్ లేదు. కాబట్టి ఈ పాఠశాల మీ స్ట్రెంగ్త్ కానీ పెంచితే మీ ఊర్లో ఉండే పిల్లలందరినీ ప్రైవేట్ పాఠశాలకు పంపించకుండా ఇక్కడ కానీ పంపించగలిగితే ఈ పాఠశాల మళ్ళా హై స్కూల్ స్థాయి 60 మంది పిల్లలు దాటితే హై స్కూల్ స్థాయికి తీసుకుపోవచ్చని గవర్నమెంటు చెప్తూ ఉంది. కాబట్టి మీ అందరూ సహకరించి ఉపాధ్యాయులకు మంచి అవకాశం ఇచ్చి పాఠశాలని హై స్కూల్గా తీసుకెళ్లేదానికి కృషి చేయాలని, అదేవిధంగా తమ్ముడిని రవీంద్రని కూడా ఆ విధంగా కృషి చేయాల్సిందిగా, ఇంకా మంచి పిల్లల భవిష్యత్తు కోసం ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఇప్పటికే మీకు పలు అవార్డులు వచ్చాయి. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా అయ్యారు. భవిష్యత్తులో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా సంపాదించగలిగిన శక్తి మీ దగ్గర ఉంది. ఆ విధంగా కూడా కృషి చేయాలని కోరుకుంటూ భగవంతుడు మీకు అవకాశాన్ని కల్పించాలని ప్రార్థిస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. తదుపరి మన జిల్లా
కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి, మన మరిపాడు మండల నివాసి గౌరవనీయులు కె పెంచలయ్య గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ నమస్కారములు. ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు అందరికి కూడా, వారితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర పాఠశాలటువంటి ఉండి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చినటువంటి బయట నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇప్పటిదాకా ఈ కార్యక్రమాలని గమనించిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అందరం కూడా చాలామంది 50% కంటే 60-70% కంటే కూడా అందరం మనం హై స్కూల్, మినిమం హై స్కూల్లో వరకు చదువుకుని ఉంటాం. ఈ హై స్కూల్ వరకు పాఠశాలలో చదువుకున్నటువంటి క్రమంలో మనం ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి సందర్భాలని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు, పిల్లలు స్టేజీ మీదకి వచ్చి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, లేదా ఆటలు ఆడాల్సి వచ్చినప్పుడు, నేర్చుకుని చెప్పాల్సి వచ్చినప్పుడు సహజంగా చిక్కుపడుతూ ఉంటారు. సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకి ఈ లక్షణం ఉంటుంది. దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఈ పాఠశాల అనేటువంటి ఉపాధ్యాయులు ఎంత కష్టపడాలనేటువంటిది అది అనితర సాధ్యం. సహజంగా అది నైపుణ్యాలని విద్యార్థుల్లో మనం బయటికి తీయడానికి, ఆ సిగ్గుని పోగొట్టడానికి తల్లిదండ్రులు ఒక్కోసారి యాక్టర్గా ఉండాల్సి వస్తుంది, స్నేహితుడిగా ఉండాల్సి వస్తుంది, అన్ని రకాలుగా ఒక పేరెంట్స్ లాగా ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అన్ని రకాలుగా చేస్తే కానీ విద్యార్థులు స్టేజ్ మీదకి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించే అంత నైపుణ్యాన్ని పెంపొందించరు. కాబట్టి ఆ విధంగా కృషి చేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయుల యొక్క శ్రమ ఇక్కడ అందరికీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి ఉపాధ్యాయులు ఉన్నందుకు ఈ గ్రామ తల్లిదండ్రులందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ ఉపాధ్యాయులని మీరు గుర్తించి మీ పిల్లల్ని ఇక్కడికి ఈ పాఠశాలలో చదివించినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కని చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, చదివే పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ప్రతిరోజు పాఠశాలకు పంపించేటువంటి తల్లిదండ్రులుగా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పాఠశాలకి ఇంకా ఇప్పుడు పెద్దలు చెప్పారు, దీని యొక్క స్ట్రెంత్ పెరిగినట్లయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి. కాబట్టి ఇటువంటి ఉపాధ్యాయులు ఇంకా మనకి మీ ఆసక్తిని బట్టి ఇంకా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆసక్తిని బట్టి పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వస్తున్నట్లయితే ఉపాధ్యాయుల్లో ఇంకా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువ స్ట్రెంత్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ పాఠశాలని అభివృద్ధిలో పాల్గొంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. తదుపరి